శ్రీ మహాగణాధిపతయే నమః. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము విగ్రహారాధన, పరిమిత జ్ఞానం. నా కన్నులకు ఎదురుగా ఒక అరటి గెల ఉన్నది, చూడండి ఇది పచ్చగా ఉన్నది అని నేనంటే మీరు కూడా అది పచ్చగా ఉండటాన్నే చూస్తారు. అంతకన్నా ఎక్కువ వేరే ప్రతిక్రియ మీలో కలగదు. అట్లా కాక అదే గెలన్ని చూపించి చూడండి ఇది ఎర్రగా ఉన్నది అన్ననుకోండి, వెంటనే మీ మనసులో ఆక్షేపణ తలెత్తుతుంది. ఒకవేళ ఈ అరటిపండు పచ్చగా ఉన్నదనో ఎర్రగా ఉన్నదనో చెప్పకుండా ఒక అరటిపండు ఎర్రగా ఉన్నదని ఊహించుకోండి అని ఉండుంటే మీ మనసులో ఒక రకమైన స్పందన ఏర్పడుతుంది. మీరు మీ మనసులో పచ్చపండు ఎర్రగా ఉండటాన్ని ఊహించుకుంటారు. మనస్సును కేంద్రీకరిస్తే దాన్ని అట్లా భావించుకోవటం అనేది సాధ్యపడుతుంది. ఆరాధన కూడా దీనిలాగే ఉంటుంది. ఉపాసనా మార్గం పలు గుణాలతో ఉన్న పలు మూర్తులను చూపించి ఆ పరమపురుషుడు ఇట్లా ఉంటాడని ఊహించండి అని చెబుతుంది. అరటిపండు అసలు రంగు పచ్చదనమైనట్టు పరమాత్మ అసలు స్వభావం ఏమిటి? ప్రశ్న. పరమాత్మ అన్ని రూపాలకు అతీతుడు అని చెప్పేస్తే ఇక మనుషులకు దానిపై మనసు నిలపడానికి ఏ అవకాశమూ లేదు. ఇది మనకు అర్థం కాని విషయం భావించి అక్కడే వదిలిపెడతారు. అరటిపండు ఎర్రగా ఉన్నది అన్నప్పుడు మనసు వెంటనే ఆక్షేపించినట్టే ఒక విగ్రహాన్ని చూపించి ఇదే పరమాత్మ అంటే ఎవరూ అంగీకరించరు. ఇది రాయితో చేసిన బొమ్మే కదా, ఈ జగత్తుని నియంత్రించి నడిపించే గొప్ప శక్తి ఎట్లా కాగలదు అనే ఒక ప్రతిక్రియ వస్తుంది. ఒకవేళ దీన్ని పరమాత్మను భావించండి అని అంటే అరటిపండుని ఎట్లా ఊహించుకొనగలిగినట్లే ఇట్లా ఊహించడం సాధ్యమేననిపిస్తుంది. కానీ ఎర్రని వస్తువును గుర్తించినట్టు పరమాత్మ గుణాలను గురించి ఏమీ ఎరగం. అందువల్ల ఈ విగ్రహం ఏదో గొప్ప వస్తువు అనే తప్ప మనం దాని మీద మనసును లోతుగా కేంద్రీకరించలేము. తెలిసిన వస్తువులకే మనసు సంలగ్నమవుతుంది. ఆ కారణం చేత ఒక విగ్రహాన్ని కారుణ్యానికి సౌందర్యానికి రూపంగా స్త్రీ ఆకృతిలో మలచి పరమాత్మ దీనిలో తల్లి రూపంలో వచ్చాడని ఊహించుకో అంటే మనస్సు దాన్ని సులువుగా అంగీకరించి అందులో ప్రవృత్తమవుతుంది. పరమోన్నతమైన నిర్గుణ వస్తువు నుండి అనంత కళ్యాణ గుణములు వెలువడ్డాయి. ఏ ఆకృతి లేని పరమాత్మ నుండి ఇన్ని ఆకృతులు ఏర్పడ్డాయి. ఒక్కొక్క సద్గుణానికి సరిపడే రూపము, ముద్ర, ఆయుధాలతో ఒక మూర్తిని చూపిస్తే మనస్సు అందులో సంలగ్నమవుతుంది. మనం అర్థం చేసుకోలేని పరమాత్మ ఆధార సూత్రం ఈ రీతిలో మనం అర్థం చేసుకోగలిగేటట్టు సుసాధ్యమవుతుంది. మనం ఏ రూపంలో కొలిచినా సకలము తానే అయిన పరమాత్మ మనం ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో తన దయా ప్రసాదాన్ని అందిస్తాడు. మన మానసిక స్థాయిని అంచెలంచెలుగా ఎదిగింపచేస్తాడు. చివరలో మనస్సుకు ఉనికి లేని అతీత స్థితికి వెళ్ళిపోతుంది. నిర్గుణుడు నిరాకారుడైన పరమాత్మను అనుభూతి చెందటం ఈ మనస్సుకు అతీత స్థితిలో సాధ్యపడుతుంది. ప్రారంభక స్థితులలో పలు విధాలైన మనోవికారాలు ఉన్నవేళ పరమాత్మ అన్నింటికి అతీతం అంటే మనస్సు సంలగ్నం కావడం కష్టమవుతుంది. అతడిని రూపగుణాలతో యుక్తుడుగా ఆరాధిస్తే అది పరిణితి చెందినప్పుడు సర్వాతీతుడైన పరమాత్మను అనుభూతి చెందటం సాధ్యపడుతుంది. పచ్చగా ఉన్న అరటిపండును పచ్చగానే చూస్తే మనసుకి ఏమీ పని ఉండదు. అట్లాగే పరమాత్మను పరమాత్మగా చూస్తే మనస్సు పని లేనిదవుతుంది. కొన్ని మంత్రాలను చదవడానికి నియమాలున్నాయి, కొన్ని ఆచారాలను పాటించాలి, కొన్ని రీతుల్లో పూజలు చేయాలి. ఆరాధనా వేళలో పరమాత్మ ఈ విశిష్ట రీతిలో ఉంటాడని ఊహించుకుంటాము. ఈ ఊహ అంతమై పరమాత్మ గురించి తెలిసిపోయాక ఇక ఎటువంటి నియమాలు ఉండవు, క్రియలు ఉండవు. శరీరం మనస్సు ద్వారా చేసే క్రియ అయిన ఆరాధనే ఇకపై జ్ఞానస్థితికి పరిణితి చెందుతుంది. ఈ జ్ఞానం ప్రారంభంలోనే వస్తుందని ఊహించవద్దు. ఉపాసనా జ్ఞానాన్ని పొందటానికి సాధనమని చాలామంది అనుకుంటారు.
విగ్రహాలు మన ఊహల నుండి పుట్టినవి కావు. మన ఋషులకు, మహాత్ములకు పరమాత్మ తానే ఆ రూపాలు, మంత్రాలు, నియమాలను ప్రకటించాడు. పరమాత్మ తానే తనను చేర్చగలిగే ఈ మూర్తులుగా మంత్రాలు, యంత్రాలు, తంత్రాలుగా అయినాడు. అందువల్ల భక్తి మార్గాన్ని సమర్పణ భావంతో అనుసరిస్తే అనుగ్రహ మార్గం తెరుచుకుంటుంది. జ్ఞానము కలగకపోతే పోని, ఇప్పుడు ఆరాధన చేస్తే అది ప్రేమగా చేయాలి. ఈ ప్రేమ, ఈ భక్తి మనకెంతో సంతృప్తిని కలిగిస్తాయి. దానివల్ల మనం భగవంతుడి అపరిమితమైన ప్రేమను అనుభూతి చెందుతాము. దానికదే ఒక అమితానందం. ఆ పైన ఆయన అద్వైత జ్ఞానాన్ని ఇవ్వకపోని వదిలేయండి. దాని గురించి ఇప్పుడు చింతించిన అవసరం లేదు. మనం చేయగలిగిందల్లా భక్తి ఒక్కటే. దీనికి బదులుగా పరమాత్మ ఇచ్చే ఆనందమనే అనుగ్రహమే మనకు చాలు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర.